తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కంగనా రనౌత్ పేరు విన్నారా? దాదాపుగా ఈమె పేరు చాలా మందికి తెలియదు. ఈమె మన దరిద్రానికి ఏంటంటే మనకి ఈమె ఎంపీ కంగనా రనౌత్. ఈమెని కంగనా రనౌత్ అనే దానికంటే ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ అంటే జర ఎక్కువ మంది గుర్తుపడుతుండొచ్చు. ప్రభాస్ ఎమ్మడి తీయలే సినిమా గామనే గీమె మన దరిద్రానికి ఈమె ఎంపీ. ఈమె ఏమంటుందంటే కాక్రోచ్లను చూస్తే కక్కొస్తుందంట. ఎన్నిసార్లు ఎక్కి పాడైందో ఇక అంటేనే వికార తప్పని ముచ్చట. కానీ ఎన్నిసార్లు ఎక్కిందో కాక్రోచ్లను చూస్తే కక్కొస్తుంది. నాకేమో మూడు సామెత గుర్తొచ్చింది. ఒకటి, పచ్చిదాన్ని పక్కకు పెట్టుకోనంట, ఒట్టిదాన్ని చూసి ఓగిరిచ్చిందంట. వెనకడికి ఒక ఆమె పచ్చిది ఉంటే ఉండేది గట్టినే ఉంచుద్ది దాన్ని, కానీ ఒట్టికి పాడైపోయి ఎండిపోయింది, ఏమో నల్లగా అయింది అని ఓగిరిచ్చిందంట. గీసొంటిదే కావచ్చు. ఇంకేమంటాం మరి సకదానం చెప్పుకురా. జంజీ కాదు మరి ఏంది కావచ్చు? జంజీ కాకుంటే మురికి కాలువల తరం అంట. జంజీ కాదు మురికి కాలువల తరం అంట. ఇంకా రీల్స్ వీడియోల్లో అంతా అసభ్యత, అశ్లీలం గురించి గీవనే చెప్పాలి. ఈ పత్తితో ఈ సుధపూస అశ్లీలంల గురించి గీవనే చెప్పాలి. ఎవడు 4 రూపాయలు ఎక్కువ ఇస్తే ఇంకా నచ్చిన రకంగా సినిమా తీస్తావు. జర్ర 4 కోట్లు ఇచ్చినా అంటే పై భాగం వడవీక్తావు, 8 కోట్లు ఇచ్చినా అంటే కింది భాగం వడవీక్తావు. అంటేనే వికారం తప్పని వచ్చినా కానీ సినిమాలు మొత్తం గట్టినే ఉంటాయి. లేకపోతే ఇవేమన్నా ఆయమన్న సినిమా తీసిన అది అంత పరివర్తన సినిమాలు ఏమంటారు, రోగి తప్పని సినిమాలు ఆయమన్న సినిమాలు ఏం తీసింది. కానీ సరే ఇక అది బతుకు తెరువు కోసం ఏమంటారు కదా, పొట్టగొట్టి జరిపోతులు ఆడన్నట్టు మస్తు ఆటలు ఆడింది గిసొంటి ఆటలు. కానీ ఈమె కూడా ఏమంటుందంటే కాక్రోచులను చూస్తే కక్కొస్తుంది. జంజీ తరం కాదు మురికి కాలువల తరం అంట. మురికి కాలువ రాళ్ళ రీల్స్ చూస్తానంట. ఈమె కంట అసభ్యకరంగా ఉన్నాయంట. అశ్లీలం గుర్తొచ్చిందంట ఈమె చక్కదనానికి. ఇంకా అమ్మ వాళ్ళని ఎవరు కంటున్నారో ఎవరు పెంచుతున్నారో ఇది ఇంకా ముద్దలేదు ముచ్చట. కాక్రోచ్లను అంటే ఎవరు కంటురో ఎవరు పెంచుతారో అర్థమైతలేదంట. చెప్పపోయినావు ఆయనపై అభిజిత్ దీప్కరేదో ఉంటే కదా మిమ్మల్ని ఓలుగా అన్నారు ఏం కథ అనేది చెప్పపోయినావు. అసలు కాక్రోచ్ పార్టీ రావడానికి కారణం వీళ్ళు కాకుండా వచ్చినా బీజేపీ పార్టీ ఎంపీ కదా అన్నది. ఆయన నిజంగా మరి బీజేపీ పార్టీ ఎంపీగా అన్నట్టే లెక్క. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఒకవేళ పార్టీ రకంగా చూసుకుంటే గానేగా అన్నట్టే లెక్క. మరి వాళ్ళని ఎవరు కంటూరో ఎవరు పెంచుతురో అంటే మరి నిన్నోళ్ళు కానొచ్చు నిన్నోళ్ళు పెంచవచ్చు. నువ్వు ఇచ్చినట్టు అయ్యమ్మకు గాలి కూడా పుట్టవచ్చు. వాళ్ళు ఏమన్నా గాలికి పుట్టిరా, రాళ్ళకు రప్పలకు పుట్టిరా, వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా మనసులకు పుట్టినోళ్ళేగా లెక్క. వాళ్ళని ఎవరు కంటున్నారో ఎవరు పెంచుతున్నారో కూడా తెలియదు. మరి నిన్ను మాత్రం పెంచేదోలో కనేదోలో అనేది దేశం మొత్తం ఎరుకున్న ముచ్చటే. ఇంకా కాక్రోచులపై కంగనా వ్యాఖ్యలు. నీ వ్యాఖ్యలు నాశనం అయిపోను. నువ్వు చెప్తే ఈ భారతదేశంలో ఇక ఇంటర్ జనాలు అన్నీ 7 పాస్ ఆడబెట్టి ఎల్లమ్మకు ఒక పొద్దునట్టు ఈమె చెప్తా ఉండదు ముచ్చట. జంజీ ఉద్యమం కాక్రోచ్లపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారు జంజీ కాదు మురికి కాలువల తరం అని కాక్రోచ్ల పేరును సార్థకంగా చేస్తున్నానని జంజీ కాదాలని ఏంది మన మురికి కాలువలని ఆమె పేరు నామకరణం చేసిందట. నా జీవితంలో ఒకే చోట ఇంత అసహ్యకరమైన దృశ్యాలను ఎప్పుడు చూడలేదంట. అబ్బర కొడుక, అసభ్యకరమైన దృశ్యాలని ఈమె జీవితంలో ఇంతవరకు ఏడ చూడలేదంట. నీ సినిమా నువ్వు చూసుకోవచ్చు, అర్థమైపోతుంది. మంది దాకేందుకు పాడైద్ది. నీ సినిమా నువ్వు ఒకనాడు క్యాషెట్ వేసుకొని చూసుకో. ఓర్లేనప్పుడు చూసుకుంటే నీకే తెలుస్తుంది నువ్వేం చేస్తున్నావు, ఏం కథ, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అనేది అర్థమైపోతుంది. నిన్ను తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టి రాళ్ళకన్నా సిగ్గినట్టుంది, పాడైపోను. ఇంకేమంటది, రీల్స్ వాంతి వచ్చేలా ఉన్నాయి. వాళ్ళు చేసే రీల్స్ అంటే వాంతి వచ్చేలా ఉన్నాయంట. అక్కడ చేసిన వారికి చదువు సంధ్య లేదు, వారు సంస్కారంతో పెరగలేదు. ఇక నాకేమో ఇంకెంత తప్పిన మాటలు వస్తాయి. కానీ ఆడికి పోయిన వాళ్ళకంట చదువు సంధ్య లేదంట. మరి ఏమెక్కడ పోవచ్చు వాళ్ళంతా గాడిద పనులు తోముతోళ్ళు అనుకుంటున్నావా, లేకపోతే నీ లెక్క రాజకీయ నాయకులు అనుకుంటున్నావా? అక్కడ పోయిన వాళ్ళు మొత్తం దాదాపుగా 90%, లాస్ట్ 80% పెట్టుకో. 80% పబ్లిక్ మొత్తం విద్యార్థులే, నిరుద్యోగులే. కానీ ఈమె చక్కదనానికి ఈమె చెప్తుంది అక్కడ పోయిన వాళ్ళకంట చదువు సంధ్యలు లేవంట. ఈమెకు అన్ని సంధ్యలు ఉన్నాయి. సంస్కారంతో పెరగలేదంట. ఈమె బల సంస్కారంతో పెరిగింది. వారిని ఎవరికి అంటున్నారో ఎవరు పెంచుతున్నారో ఎలా పెరుగుతున్నారో ఉద్యమంలో పాల్గొన్న హిందూ మహిళలు కూడా విదేశీ సంస్కృతి మోజులో పాడైపోయారట. సంస్కృతి గురించి చెప్తుంది ఈమె. సంస్కృతి మంచిగానే ఉందా? ఈమె కింద ఉంటే పైన ఉండదు, పైన ఉంటే కింద ఉండదు, అవి రెండు ఉంటే మధ్యలో అసలుకే ఉండదు. ఈమె సంస్కృతి గురించి మాట్లాడుతుంది, హిందూ సంస్కృతి గురించి మాట్లాడుతుంది. మళ్ళీ హిందూ ఈ మొత్తం ఆగం చేస్తుంది కదా జరిగింది. కానీ విదేశీ సంస్కృతి మోజులో పడిపోయారంట. డ్రగ్స్ మద్యమత్తులో నిస్సిగ్గుగా జీవిస్తూ దానిలోనే స్వేచ్ఛ అని చెప్పుకుంటున్నారు. డ్రగ్స్ మద్యం వాడిరట. ఎంతమంది పరీక్ష చేయొచ్చు ఆడికి పోయిన వాళ్ళ కాడ?
ఇప్పుడు డ్రగ్స్ మద్యం సేవించిన వాళ్ళని ఎంతమంది శాంపుల్ తీసుకొని ఎంతమంది దవాఖానలు వేసి ఆడికెళ్ళి ఎంతమంది మీద కేసులు చేసి లోపడేయచ్చు. నాలుక తాటి మాట కావచ్చు. అది మోరి ఆలు కాదు, మురికి కాలు అన్నావు కదా, నీ నోరు మురికి కాలు ఫస్ట్. ఇంకా వారు గృహిణులుగా భార్యలుగా ఉండటానికి కూడా పనికిరారు. మరి దేనికి పనికొస్తుండొచ్చు? నీ లెక్క సినిమా హీరోయిన్ లెక్క పనికొస్తుండొచ్చునా? అందరు సినిమా హీరోయిన్ అంటలేను, గిసోటామ లెక్క. వాళ్ళు గృహిణులుగా పనికిరారంట, భార్యలుగా పనికిరారంట. ఇంకా వాళ్ళు వాళ్ళ రీల్స్లో అంతా అసభ్యత అశ్లీలం, వాటిని చూసి తీవ్రంగా కలత చెందాను అంటూ కంగన పోస్ట్ పెట్టిందట. ఫస్ట్ నీ ఎంపీ పదవి ఉంది కదా, నీ ఎంపీ పదవికి లొడవికాల నేను. అసలు నీలాంటి వాళ్ళకి ఎంపీ పదవి ఏమెకరికి ఇచ్చిందో నాకైతే అర్థమవుతుంది. మరి నువ్వు దేశానికి ఏం సేవ చేసినావో నాకైతే అర్థమవుతుంది. మరి నీకు ఎట్ట ఓట్లేసి గెలిపించినో నాకు కూడా తెలియదు. ఓట్లేసిరా లేకపోతే పాడైపోను ఆడంగిడాగా నామినేషన్ ఇవ్వచ్చునా? ఓట్లేస్తే వేసిరేమో నాకు తెలియదు. కానీ మరి ఏ రాష్ట్రంలో అయిందో కూడా తెలియదు. ఎంపీ అయితే ఎంపీ ఆమె. కానీ ఈమెని అసలు ఆ పార్లమెంటుకు ఏమెక్కడికి పంపిస్తుండొచ్చు నాకు అర్థం కాదు. కానీ గిస ఒంటోళ్ళ పుణ్యమా అంట. రోజుకింత బీజేపీ పార్టీ లోపలికి పోకుంటే పైకి పోతాదులా, రోజుకింత లోపలికే. ఈమెకంట కాక్రోచ్ జనతా పార్టీని చూస్తే కక్కొచ్చిందట. కక్కపోయినావు ఏమా దవాఖాలు మస్తుకున్నాయి పాడే. ఏ దవాఖాన గురమైనా కానీ సూదో గోలే ఇస్తారు, బయటపడతావు. మురికి కాలువలు అంటారు. ఈమెనేమో ఆయమన్నామే సంప్రదాయాల గురించి మాట్లాడుతుంది, సంస్కారం గురించి మాట్లాడుతుంది. ఈమెకు 4 రూపాయలు ఎక్కిస్తే ఆయనకు నచ్చిన రకంగా సినిమా చూస్తుంది. గట్టిగా చెప్పాలంటే పగటేసేగాళ్ళు ఉంటారు కదా, పగటేసేగాళ్ళు. అంతకంటే ఇక గసవంటి పని, అంతకంటే కాలను కూడా తక్కువ చేయొద్దు. కానీ నువ్వు కూడా గసవంటి పని చేస్తావు. పయలిస్తే పని చేసేదానికి నువ్వు పెద్ద దేశాన్ని ఉద్ధరించేదాని లెక్క ఈమె చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఈమె చెప్పుకుంటుంటే జనాలు అంతా వింటారు. మా అమ్మ కానీ ఓ బీజేపీ పార్టీ వాళ్ళు గిసొంటి వాళ్ళు అవసరం అనుల్లో నాకు అర్థం కాదు. కానీ మస్తు మంది ఉన్నారు దేశం కోసం ఎందుకు దేశం కోసం కొట్లాడిన వాళ్ళు మీరు అనిపిస్తారు. కానీ కనీసం ఈ పార్టీ కోసం కొట్లాడిన కూడా చాలా మంది గసంటోళ్ళకి గిసొంటోళ్ళు తీసుకొచ్చి పెడితే గిట్టే ఉంటుంది. మరి ఇంకొక ఆయన మోతవారి, ఈ మోతవారి ఏమంటాడు, నేనుంటే కాల్చి పడేసేవాడినంట. ఈయన అందరూ అలసిపోయారు. ఆడ పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, మొత్తం ప్రభుత్వాలు మొత్తం అలసిపోయినాయి. ఈయన కట్టలే కట్టనట. ఈ కట్టలు కడతా ఆయన ఓలాయన కావచ్చు, చెప్తా ఈయనది. నేనుంటే కాల్చి పడేసేవాడిని. కాక్రోచ్ల ఉద్యమంపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్ అంట. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అంట. అవునా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు సిద్ధాంతకర్తలు గిట్టే ఉంటారా? వీళ్ళు ఉంటేనంట కాల్చి పడేసేటోళ్ళు అంట. ఇంకేందా మొదవారి చెప్పుకరా నీ ముచ్చట. జంతర్ మంతర్ ఉద్యమాన్ని పోలీసులు సరిగ్గా నియంత్రించలేకపోయారని, తానే కనుక అక్కడ ఉంటే కర్ఫ్యూ పెట్టి ఆందోళన చేస్తున్న విద్యార్థులను కాల్చి పడేసేవాడినని ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూలో ఈ మోహన్ దాస్ అంటే ఆయన చెప్పిండట. ఈయన కనుక ఆడనే ఉంటే కర్ఫ్యూ పెట్టి ఖతం చేసినట్ట. పొరగాళ్ళు జరంతా శాంతియుతంగా చేసుకొచ్చారు. నీలాంటి వాడు చీటపాస్ ఉంటే ఇక అనకూడదు. కానీ ఆయనే తొక్కి తొంబర్లాడుతున్నారు. నేను పాడైపోను, పోయి రావాల్సి ఉండి సారి పోతే కలిసి తెలిసిపో మంచిది చేయడం అనేది. ఇంకా అత్యాచారాలకు గురి కావడానికి కొందరు మహిళలు బాగా అత్యాచారానికి గురి కావడాన్ని కూడా ఆస్వాదిస్తున్నట్ట కొందరు మహిళలు. సిగ్గున్నాదరా నీకేమన్నా? నువ్వు ఆర్ఎస్ఎస్లా సిద్ధాంతకర్తను అయినా ఎక్కడ బాయా సిద్ధాంతకర్త అంట. అత్యాచారాలు కావాలని చూస్తున్నట్ట కొంతమంది మహిళలు. మరి నీ ఇంట్లో ఆడవాళ్ళు లేకుండా వచ్చినా, బిడ్డలు లేకుండా వచ్చినా, లేకపోతే భార్య లేకుండా వచ్చినా, అమ్మ లేకుండా వచ్చినా, అక్కయ్యలను లేకుండా వచ్చినా, గింత దారుణంగా మాట్లాడుతోళ్ళని పెంచి పోషిస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే ఏమనుకోవాలి చెప్పుది. నిజంగా ఇప్పుడు ఈడు మోహన్ దాస్ అయిన పేరు, ఈ మోహన్ దాస్ అంటూ అయితేంది, ఈ కంగన అయితేంది, ఇసోంటి వాళ్ళ పార్టీ ముందరకు పోతుంది. అది నోట్లో ఉంచరు వాళ్ళన్నా, నోట్లో ఉంచుతారు పక్క. ఎక్కడ అత్యాచారాలకు గురి కావడానికి కొందరు మహిళలు బాగా ఆస్వాదిస్తున్నారని కూడా పేర్కొన్నారు. దీంతో మోహన్ దాస్పై చర్యలు తీసుకోవాలంటూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు నాయకులు మంగళవారం కేరళ పోలీస్ స్టేషను చీఫ్ను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా మోహన్ దాస్ వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో ఖండించింది. మోహన్ దాస్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్నారు. మరి వ్యక్తిగతం అంట ఆయనది, వ్యక్తిగతమా? ఆడు ఒక సిద్ధాంతకర్త, ఇంకా మీకు ఒక పెదవేదరి. ఆయన గిసోటి మాటలు మాట్లాడితే ఏం సంగతి ఆర్ఎస్ఎస్ అంటే అది ఆయన వ్యక్తిగత జీవితం అంట. రేపన్నాడు ఆయనకి ఏమైనా శిక్షగానికి చేస్తే వీళ్ళు పోకుండా వస్తున్నారు ఆయన దగ్గరికి. వీళ్ళని పోకుండా మీ ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళి తీసేయరు ఆయన్ని. గింత అధ్వానంగా తయారయ్యారు. ఒక ఆమెనేమో కాక్రోచ్లను చూస్తే కక్కొస్తుంది, ఆ రీల్స్ పాడైపోను, మొత్తం రీల్స్ బాగాలేవు, అశ్లీలు ఉన్నాయి, సభ్యత సంస్కారం ఏవి లేదు. గిసోటి మాటలేమో ఆమె మాట్లాడుతుంది. ఈయననేమో నేను అక్కడ కనుక ఉంటే కాల్చి పడేసేవాడిని. ఇక ఏం పీగుడు వీగుతూ పోయి ఆడికి పోయి చిన్నసన్న పీగుడు వీగపోదు నువ్వు. నేను బరాబరిగా అంటాను, ఎందుకంటే నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఒక్కనే అనుకుంటున్నావు కాబట్టి నేను ఒక్కనే అంటున్నా. ఆ మోహన్ దాస్ అంటోనికి నువ్వు ఆడ ఉంటే కాల్చి పడేదో లేదో, కానీ నువ్వు ఆడ ఉంటే ఈ కథల పడితే మాత్రం నీ కాళ్ళ రెక్కలు ఇరగొట్టి నీ చేతిలో పెడితేనేమో అక్కడ ఉన్నోళ్ళు ఏమంటారు ప్రజలు, అక్కడ పోయిన వాళ్ళకంట చదువు రాదంట.
సంధ్య రాదంట, చదువు సంధ్య రాని వాళ్ళు ఏమెక్కరకు పోయి మరి గాడిదాకా. మరి చదువు సంధ్య రాని వాళ్ళేనా మరి వాళ్ళ కోసం ఏమెక్కర కేంద్రం దిగి వచ్చింది. మరి ఏమెక్కరకు ఆయన వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అంటే ధర్మేంద్ర ప్రధాన్ అంతా తెల్లక్కోడు కావచ్చునా, లేకపోతే ఆయన వెనకంగా ఉన్న పెద్ద పెద్ద లీడర్లు కానీ దేశ ప్రధాని కానీ వాళ్ళు తెల్లక్కోళ్ళు, ఈ మోతవారి ఈమె మోతవారమ్మ, ఈయనే తెలివి కల్లోళ్ళు. ఇక బీజేపీ పార్టీలకు సంబంధించిన ఆమె, ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈయన, వీళ్ళిద్దరు కలిసి ఇలా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఇక దేశ ప్రజలు ఇంటుండొస్తున్నా గిస బయట మాటలు మాట్లాడుకుంటే గీలను కూడా వెనకేసుకొస్తారు కొంతమంది. జర్నల సిగ్గు లేకుండా పాడైపోయిన వాళ్ళకు.